పగులు వచ్చిన విగ్రహాలకి పూజ చేయవచ్చా? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మట్టి విగ్రహాలు కానీ చెక్క విగ్రహాలు కానీ పగులు వస్తాయేమో అని చెప్పేసి అలాంటి విగ్రహాలని పూజలో పెట్టుకోకూడదు అని, వాటికి పూజ చేయటం వల్ల అవి విచ్ఛిన్నమైతే దోషం అనేటువంటి విషయాన్ని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మళ్ళీ పగులు గురించి చెప్పుకోవడానికి కారణం ఏమిటి అంటే, మనకి ఇత్తడి విగ్రహాలు కానీ, రాగి విగ్రహం కానీ, కంచు విగ్రహం కానీ, గాజుతో చేసినటువంటి విగ్రహం కానీ, గాజుతో ఈ మధ్యన మనకి శ్రీచక్రాలని అనేక విగ్రహాలన్నీ కూడా దొరుకుతున్నాయి. అంటే స్ఫటిక లింగం అని, స్ఫటిక విగ్రహాలని అనేక విగ్రహాలు దొరుకుతున్నాయి. స్ఫటికం అంటే ఏం లేదు, మనకి గాజుతో చేసినటువంటిదే. దానిలో మనకి ఎటువైపు నుంచి చూసినా కూడా శుద్ధ స్ఫటికంగా, అంటే వెనక ఉన్నటువంటి వస్తువు మనకి బాగా కనపడుతూ ఉంటుంది. ఆ విధంగా ఉన్నటువంటి విగ్రహాలు మనకి వస్తూ ఉన్నాయి. అంటే స్ఫటికంతో చేసిన లేదా మనకి రాయితో చేసిన రాతి విగ్రహాన్ని సాధారణంగా మనం ఇంట్లో పెట్టుకోం. ఇత్తడివి పెట్టుకుంటాం, బంగారుది పెట్టుకుంటాం, వెండిది పెట్టుకుంటాం, కంచుది పెట్టుకుంటాం, కొన్నిసార్లు కొన్ని చోట్ల రాగివి కూడా మనకి ఉంటాయి. అదేవిధంగా స్ఫటికంతో చేసిన విగ్రహాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి విగ్రహాల్ని పూజలో పెట్టుకున్న తర్వాత కొంతకాలం జరిగిన తర్వాత ఒక్కోసారి ఏమవుతుందంటే, ఏ విగ్రహానికైనా కొంత కాల పరిమితి ఉంటుంది. అలా కాల పరిమితి దాటిపోయిన తర్వాత దానిలో ఉన్నటువంటి భాగాలలో విడిపోవడమో విరిగిపోవడమో లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా జరిగినప్పుడు వాటిని పూజలో మనం పెట్టుకోవచ్చా? తర్వాత స్ఫటికంతో తయారు చేసినటువంటి విగ్రహాలు మనకి ఇప్పుడు మార్కెట్లో చాలా విరివిగా దొరుకుతున్నాయి. చాలామంది ఇంట్లో శ్రీచక్రం ఉండాలని, శివలింగం ఉండాలని, స్ఫటిక గణపతి ఉండాలని, వాళ్ళకి ఇష్టదైవం ఏది ఉంటుందో దాని విగ్రహాన్ని, స్ఫటికాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉన్నారు. అయితే ఆ విగ్రహాన్ని మనం తెచ్చి ఎంత భక్తితో ఇంట్లో పెట్టుకుంటూ ఉన్నామో, దాన్ని చేయి జారకుండా పగలకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా, దాని మీద కూడా మనం అంత శ్రద్ధ పెట్టాలి. అలా శ్రద్ధ పెట్టకుండా ఉండి దాని మీద విరుగుళ్ళు పగుళ్ళు వస్తే అది చాలా దోషం. అలా రాకుండానే మనం జాగ్రత్త పడాలి. ఆ తర్వాత ఏమిటంటే, కంచు విగ్రహాలు కానీ, ఇత్తడి కానీ, వెండి కానీ కొంతకాలం అయిన తర్వాత రోజు గంధం బొట్టు పెట్టడం, తర్వాత అభిషేకాలు చేయటం వలన ముఖాకృతి దెబ్బతింటుంది. ఒక్కోసారి కళ్ళు కానీ, ముక్కు కానీ, ఆ విగ్రహానికి ఉన్నటువంటి చెవులు కానీ కనపడకుండా అంతా అలుక్కుపోయినట్టుగా, ఏ ఆకారం లేనట్టుగా, ఒక మామూలు విగ్రహంలో సాఫీగా ఉన్నట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది. అంటే గంధం వేసి తర్వాత కుంకుమ పెట్టి రోజు కడిగి తుడవటం వల్ల కొంతకాలానికి దానిలో ఉన్నటువంటి ఆకృతులన్నీ దెబ్బతింటాయి. ఒక్కోసారి వాటికి కూడా పగుళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకంటే చింతపండు వేసి కడగడం, కొంతమంది యాసిడ్స్ వేసి కడుగుతూ ఉంటారు ఈ మధ్యకాలంలో. అలా కడగటం వల్ల ఆ విగ్రహం కూడా, అది కూడా మెటలే కాబట్టి కొంతకాలానికి, అంటే వెంటనే కాకుండా ఒక 50 సంవత్సరాలు కానీ 30 సంవత్సరాలు కానీ గడిచిన తర్వాత వాటి ముఖంలో ఆకృతులు మారటమో, లేకుంటే పగుళ్ళు రావటమో, లేక భిన్నం కావటమో, అంటే విరిగిపోవడమో లాంటిది జరుగుతూ ఉంటుంది. అలా జరిగినటువంటి విగ్రహాలని పూజ చేయకూడదు అని మనకి శాస్త్రం చెప్తోంది. పగిలిన విగ్రహాన్ని, విచ్ఛిన్నమైనటువంటి విగ్రహాన్ని, అది మెటల్తో చేయని, మట్టితో చేయని, చెక్కతో చేయని, ఏ విధంగా తయారైందైనా సరే విచ్ఛిన్నమైనటువంటి పగుళ్ళు వచ్చినటువంటి విగ్రహాలకి మనం పూజ చేయకూడదు, పూజా మందిరంలో పెట్టుకోకూడదు. అలా పెట్టుకోవడం వల్ల అరిష్టం అని మనకి శాస్త్రం చెప్తోంది. అందుకని ఎప్పుడు కూడా పగిలినటువంటి విగ్రహాన్ని ఇళ్లలో పెట్టుకోకండి. ఎప్పుడు కూడా మనకి పగుళ్ళు వచ్చాయి అనుకోండి, అయితే ఇక్కడ ఇంకో సందేహం, చాలామందికి పగుళ్ళు వచ్చినటువంటి విగ్రహాన్ని తీసుకెళ్ళి ఏదో నదిలో పడేసేస్తూ ఉంటారు. అమ్మా, ఇంతకాలం పూజ చేసాం, మా పెద్దవాళ్ళు ఏదో శ్రద్ధగా చేశారండి, మా తరం వచ్చేసరికి మాకు ఓపిక లేదు, ఆ విగ్రహాలకి కనుముక్కు పోయింది, ఆకారం పోయింది, పగుళ్ళు వచ్చాయి, అందుకని తీసుకెళ్ళి నదిలో పడేసామండి, ఇప్పుడు మాకు ఏ పూజాధికారులు లేదు, హాయిగా మా పాటికి భక్తిగా ఒక నమస్కారం చేసుకుంటే చాలు అని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి శాస్త్రం ఏం చెప్తోంది, ఎవరి ఇంటిలోనైనా వాళ్ళ ఆరాధ్య దైవం కానీ, వాళ్ళకి ఇష్టం ఉన్నటువంటి దైవం కానీ ఉంటే దాని విగ్రహాన్ని తెచ్చి ఇంట్లో పూజలో పెట్టుకుంటారు, పూజాధికారులు చేస్తూ ఉంటారు. ఆ తరం మారిపోయి మరో తరం వచ్చేసరికి పూజ మీద శ్రద్ధ ఉండదు, పూజ చేయాలనేటువంటి ఇష్టం ఉండదు, దాని మీద అవగాహన ఉండదు, ఆ తర్వాత భక్తి అసలే ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తుంటారంటే, మిగిలిన విగ్రహాలు ఇవి వాటంతవే పగులొచ్చాయి కాబట్టి వాటిని పడేస్తున్నాము అనుకుంటారు. కానీ ఎప్పుడైనా ఏదైనా ఒక విగ్రహం పగులు వచ్చింది, విచ్ఛిన్నమైంది అంటే దానికి చేయవలసినటువంటి విధానాలు, కొన్ని పద్ధతులు కూడా మనకి శాస్త్రం చెప్తోంది. ఒక విగ్రహానికి, ఒక గణపతి కానీ, ఒక విష్ణు విగ్రహం కానీ, లక్ష్మి కానీ, ఏదైనా ఒక విగ్రహానికి పగులు వచ్చింది, అది విచ్ఛిన్నమైంది అంటే అలాంటిదే మరొక విగ్రహం తేవాలిట. అది ఇత్తడిదైతే ఇత్తడిది, బంగారదైతే బంగారం, వెండి అయితే వెండి, అది దేనితో చేయబడి ఉందో, ఎంత ఎత్తు ఉందో, ఏ మెటల్తో అంటే ఏ లోహంతో అది చేయబడిందో అలాంటిదే మరొక విగ్రహాన్ని తేవాలిట. తెచ్చి
ఈ విగ్రహంలో పగులు విగ్రహంలో ఉండేటువంటి శక్తి ఏది ఉందో దీనికి ప్రాణప్రతిష్ఠాపన ఏ విధంగా చేశామో దాన్నంతా కూడా ఈ కొత్తగా తెచ్చినటువంటి విగ్రహంలో నిక్షిప్తం చేసి, అంటే ఇక్కడ ప్రాణప్రతిష్ఠ చేసి అక్కడ విగ్రహానికి ఉద్వాసన చేసి దానికి కొన్ని నైవేద్యాలు అవి పెట్టిన తర్వాత ఆ విగ్రహాలకి కొత్త వస్త్రాలు వేసి దాన్ని ఒక పల్లకీలో పెట్టుకుని మంగళ వాయిద్యాలతో పురోహితులు మంత్రాలు చదువుతుండగా వెళ్ళి నదిలో నిమజ్జనం చేయాలి అనేటువంటి విషయాలు మనకి కనపడుతూ ఉన్నాయి. అంటే ఏమిటి? ఒక విగ్రహం విచ్ఛిన్నమైందంటే అబ్బా మాకు బాధ తప్పింది, మాకు బాధ్యత తప్పింది అని ఊపిరి పీల్చుకోకూడదు. ఎప్పుడైనా ఏదైనా విగ్రహం ఇంట్లో విచ్ఛిన్నమైతే ఆ కుటుంబ వారసత్వం ద్వారా ఆస్తిపాస్తుల్ని ఏ విధంగా అనుభవిస్తూ ఉన్నారో అదేవిధంగా ఆ దేవుణ్ణి కూడా వీళ్ళు తీసుకుని ఆ బాధ్యతలు కూడా నెరవేర్చాలి. అలా నెరవేర్చకపోతే మహాదోషం. అందుకని విగ్రహం పగిలిపోయింది కదా అని బయట పడేస్తే సరిపోదు. అది ఏ విధంగా ఉందో, అంటే ఏ మెటల్తో ఏ లోహంతో తయారు చేయబడి ఉందో, ఎంత ఎత్తు ఉందో, అది ఏ దేవుడి విగ్రహమో ఆ దేవుడిది అదే మెటల్లో అదే లోహంతో అదే ఎత్తుతో ఉండేటువంటి మరో విగ్రహాన్ని తెచ్చి దానికి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఈ పాత విగ్రహంలో ఉన్నటువంటి శక్తిని దీనిలో నిక్షిప్తం చేసిన తర్వాత ఆ పాత విగ్రహాలను నిమజ్జనం చేయాలి. అలా చేయటం వలన ఇంట్లో కానీ అది చేసే పూజాధికాలు నిర్వహించే వాళ్ళకి కానీ దోషం తగలదు అనేటువంటి విషయం మనకి శాస్త్రం చెప్తోంది.